జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన హిట్ అయి ఈ యువతను ఉత్సాహపరుస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మంచి కథా సందేశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను రాప్తా నుంచి వచ్చాను. మన డైరెక్టర్ గారు శ్రీను కథ బాగున్నదని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఆ విధంగానే కథ నాకు నచ్చినందువల్ల ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఇది అందరికీ నచ్చుతుంది, బాగానే ఉంటుందని భావిస్తున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. స్టార్ట్ అవుతుంది. 3 షెడ్యూల్గా చేస్తున్నాం ఈ సినిమాని. సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాము, చేస్తామన్నారు. ఇప్పుడు రాలుగా అనే టైటిల్ మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మేము క్లాప్ కొట్టడం జరిగింది. కథ, కథనం, సంగీతం అన్ని అంశాలను మేళవింపజేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరించాలన్నది మా ఉద్దేశం. అయితే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నా శ్రీనివాస్ గారి స్క్రిప్టు వాటన్నిటినీ కూలంకుషంగా చర్చించి ఈ సినిమాని తీయాలని ప్లాన్ చేశాం. అయితే ఈ సినిమా ఎలా వస్తుంది ఏంటనేది అంటే చూస్తే సినిమా విడుదలైన తర్వాత చూస్తే తెలుసు. అయితే దీన్ని 3 షెడ్యూల్, May 15 నుంచి 1st షెడ్యూల్, ఆఫ్టర్ దట్ June, Julyలో 2nd, 3rd షెడ్యూల్లో ఫినిష్ చేసి ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్, September 1st వీక్ విడుదలకి మేము ప్లాన్ చేస్తాం. హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుకు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే మా బసిరెడ్డి గారికి అండ్ ఇక్కడికి వచ్చేసిన అతిథులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ టైం ఒక మాస్ లవ్ స్టోరీ అండి. ఇప్పుడు దాకా చేసిన అన్ని ఒక్కొక్కటి ఫ్యామిలీ లవ్ స్టోరీ అని, కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ ఒకటి, ఒక్కొక్క బ్యాక్డ్రాప్లో ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. సో ఫస్ట్ టైం ప్యూర్ మాస్ ఎంటర్టైనర్గా, అలాగే ఎక్కువ యాక్షన్ ఉండకుండా ఓన్లీ మాస్లో ఒక లవ్ స్టోరీ జోన్ ఇది. శ్రీ వాల్మీకి ప్రొడక్షన్స్, అలాగే రాలుగాయ అని పెట్టారు, తుంట రోడ్డు అని అర్థం అండి. సో టైటిల్ అందరికీ బాగా నచ్చింది. అండ్ ఆల్సో నా క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అన్నా శ్రీనివాస్ గారికి, మా డైరెక్టర్ గారికి, అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్ కేశయ్య గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు I'll justify the trust and all. Thank you so much. I got a call in Bombay from Nagaraj sir, and he told me about the story. I was looking for something very interesting to do in the Telugu industry. I came to Hyderabad, met him, and I met the director also. I met Manoj, and that's it. I just said yes, and I'm here. About myself, I've been a working actor for 4-5 years. I've done 3-4 films, feature films. I've done over 20-25 commercials, Minto Gold, Kurkure, Hindustan Times, Dermicool Talc, and I was in New York for a year studying acting. Last night Manoj నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఫంక్షన్కి రావాలని చెప్పని అన్నాడు. నేను ఏ సినిమా ఏమి అని కూడా ఏం అడగలేదు. మనోజ్ మా సినిమాలో పనిచేసి చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. దాని తర్వాత అతనికి ఎన్నో సినిమాల అవకాశాలు వస్తున్నాయి. ఇంకా ముందు కూడా రావాలని చెప్పని, ఇది ఒక ప్రత్యేకమైన రోల్. అతనికి ఇంతవరకు మ్యాథ్స్ రోల్ చేయలేదు. అది కూడా ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది, పోస్టర్లు చూస్తుంటే మ్యాథ్స్ రోల్ అని చెప్పని. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. కొంచెం కండలు పెంచాల్సి వస్తుంది, ఆల్రెడీ పెంచినాం అప్పటికిప్పటికి, ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుందని చెప్పని నేను అనుకుంటున్నా. So I wish the heroine also all the best, and the producers and the director all the best, and thank you very much అవకాశం ఇచ్చినందుకు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సినీ పెద్దలకు అందరికీ కూడా శుభాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నా గురించి చెప్పడం కానీ, నా గురించి చెప్పుకొస్తే, రీసెంట్గా కోడిపుంజ సినిమాకి అంతకుముందు ప్రేమ పిలుస్తుంది, అలాగే యాడ్స్ గుడ్ లైఫ్ గుడ్ మిల్క్ అనే యాడ్లకు కూడా నేను వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇలా దీని సినిమాకి సంబంధించినటువంటి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్గా ఒక సినిమా తీయాలి, అది ఎలా ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు ఒక లైన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది.
ఈ చేసుకున్న లైన్ని మా చిత్ర ప్రొడ్యూసర్ అయినటువంటి చిత్ర నిర్మాత అయినటువంటి కేశవ్ గారికి వినిపించడం జరిగింది. ఇదంతా కూడా గత సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం అనేటువంటిది మనకి ప్రారంభం అనేటువంటిది జరగడం మొదలైంది. అలాగే ఈ సినిమా గురించి ఒక లైన్లో మీకు చెప్పాలి అంటే, సినిమాలు చూస్తూ అందులో సినిమా క్యారెక్టర్ని ఫాలో అయ్యేటువంటి అన్మెచ్యూరిటీ ఒక కుర్రాడి ప్రేమ కథ అండి ఈ సినిమా. ఇది ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా May 15th నుంచి స్టార్ట్ అయ్యి 3 షెడ్యూల్గా మే, జూన్, జూలై ఇలా 3 షెడ్యూల్తో సినిమా ఫినిష్ చేసి ఆఫ్టర్ దట్ జూన్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ యొక్క బాధ్యతలు నా మీద పెట్టినందుకు గాను ముందుగా మా చిత్ర నిర్మాతకి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.